హాయ్ వెల్కమ్ టు వంశీ షెడ్యూటెక్. ఈరోజు మన క్లాస్లో భాగంగా దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్ మరియు రష్యా ఈ దేశాల నుండి భారత రాజ్యాంగంలోకి ఏవైతే అంశాలు స్వీకరించడం జరిగిందో వాటి గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు రష్యా మరియు దక్షిణాఫ్రికా మరియు ఫ్రాన్స్ దేశాల నుండి భారత రాజ్యాంగంలోకి ఏవైతే అంశాలు తీసుకోవటం జరిగిందో వాటి గురించి తెలుసుకుందాం. మొదటగా రష్యా నుండి ప్రాథమిక విధులు తీసుకున్నాం. ప్రవేశికలోని సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం ఈ రెండు అంశాలు మనం రష్యా నుండి తీసుకోవటం జరిగింది. మొదటగా ప్రాథమిక విధులు. రాజ్యాంగంలో ప్రాథమిక విధులను చేర్చాలని చెప్పేసి స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారనమాట. చాలా ఇంపార్టెంట్. స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ఎప్పుడంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. వీటిని రాజ్యాంగంలోని ప్రాథమిక విధులు భారత రాజ్యాంగంలోని 4A భాగంలోని ఆర్టికల్ 51Aలో పొందుపరిచారు. ప్రాథమిక విధులు మనం రష్యా నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ప్రవేశికలోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఈ మూడు అంశాలను మనం రష్యా నుండి స్వీకరించడం జరిగింది. రాజకీయ న్యాయం అంటే ఆర్టికల్ 326 సార్వజనీన వయోజన ఓటు హక్కు. తర్వాత ఆర్థిక న్యాయం అంటే ఆదేశ సూత్రాలలోని స్వామ్యవాద నియమాలు ఆర్థిక న్యాయం గురించి తెలుపుతుంది. సామాజిక న్యాయం అంటే వివక్షలు ఆర్టికల్ 15, 16, 17, 18 ఇవి సామాజిక న్యాయం గురించి మనకు తెలుపుతున్నాయి అన్నమాట. ఈ అంశాలు మనం రష్యా నుండి తీసుకోవటం జరిగింది. దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ సవరణ భారత రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉందంటే 20వ భాగంలో ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ గురించి తెలుపుతుంది. ఈ అంశాన్ని మనం దక్షిణాఫ్రికా నుండి స్వీకరించడం జరిగింది. అలాగే రాజ్యసభ సభ్యుల ఎన్నిక పద్ధతిని కూడా మనం దక్షిణాఫ్రికా నుండి తీసుకోవటం జరిగింది. రాజ్యసభ సభ్యుల పదవి విరమణ ప్రతి 2 సంవత్సరాలకు 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారనమాట. రాజ్యసభ పదవీకాలం 6 years. రాజ్యసభ పదవీకాలం లైఫ్ లాంగ్ అనమాట. అది శాశ్వత సభ. అలాగే రాజ్యసభ సభ్యుల పదవీకాలం వచ్చేసి 6 years. ప్రతి 2 సంవత్సరాలకు 1/3 వంతు మంది సభ్యులు రిటైర్ అవుతారు. ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి ప్రవేశికలో పేర్కొన్న గణతంత్ర, స్వేచ్ఛ, సమానత్వం, శుభ్రతత్వం అనే అంశాలను మనం ఫ్రాన్స్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. గణతంత్ర అంటే రాజ్యాంగ అధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడితే దాన్ని గణతంత్ర రాజ్యం అంటారు. మన రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి కాబట్టి రాష్ట్రపతి ప్రజల చేత పరోక్షంగా ఎన్నుకోబడతాడు కాబట్టి భారతదేశం గణతంత్ర దేశం. అలాగే స్వేచ్ఛ, ఫ్రెంచ్ విప్లవం నుండి మనం స్వేచ్ఛ, సమానత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు జరిగిందంటే 1789. చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ విప్లవం 1789లో జరిగింది. దీని నుండి స్ఫూర్తి పొంది మనం స్వేచ్ఛను తీసుకోవటం జరిగింది. అలాగే సమానత్వం గురించి ఆర్టికల్ 14 నుండి 18 వరకు తెలుపుతుంది. చాలా ఇంపార్టెంట్. శుభ్రతత్వం ఆర్టికల్ 51లోని ప్రాథమిక విధులలో ఉంటుందన్నమాట. సార్వజనీన సోదర భావం గురించి ఆర్టికల్ 51A శుభ్రతత్వం గురించి తెలుపుతుంది. నా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.